కూలీగా డ్రైవర్గా పనిచేసినటువంటి ఒక మామూలు వ్యక్తి ఇప్పుడు రాజకీయంలో ఒక ఎమ్మెల్యేగా ఆ స్థానానికి వచ్చే వరకు కుటుంబంలో ఏర్పడ్డ చదువు మధ్యనే ఆగిపోవడం వల్ల గల్ఫ్ కండిషన్. చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చిన సంవత్సరమే భారీ మెజార్టీతో గెలిచారు. అంటే అధిష్టానం నుండి మీకు సపోర్ట్ దొరికిందా లేదా మీరు వ్యక్తిగతంగానే? ఈ నాయకుల వల్ల జరిగిన విజయం కాదు. మీరు బీజేపీనే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు అన్ని కాంగ్రెస్కి వెళ్ళి పిలుపు వచ్చింది, బీఆర్ఎస్కి వెళ్ళి పిలుపు వచ్చింది, రమ్మన్నారు. మరి ఆర్మూర్ ప్రజలకు రాకేష్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు? ఇటువంటి నైతిక విలువలు లేని ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కత్తి పొడి చేద్దామని కాదు, అట్లుంటేనే బాగుంటేనేమో ఇట్లాంటి వాళ్ళని ఏదో ఒకటి అవుతుంది, ఏమన్నా వస్తుంది వాళ్ళని చంపుతుంది. జాతిపిత తెలంగాణ బాపు అని విర్రవీగినోళ్ళకు ప్రజాస్వామ్య విలువలు తెలియని వేదవల గురించి మాట్లాడుతుంది. సీనియర్లమని చెప్పుకుంటున్న వేదవల గురించి మాట్లాడు. కుటుంబ పాలన చేసుకుంటా 6 సార్లు ఎమ్మెల్యేలు అంటాడు ఒకడు, 6 సార్లు మంత్రులు అంటాడు ఒకడు. ఏం చేశారా మీరు? ఈ రాష్ట్రానికి ఏం చేశారా మీరు? ఇంకా ఆసిఫాబాద్ అడవులలో అర్థనాదాలు, ఇంకా గిరిజన గొండు గూడేళ్లకు వైద్య సాధ్యం. ఎందుకురా మీరు రాజకీయాలలో ఉన్నారు? ఛీ, అర్హత లేని వ్యక్తులు. ఎందుకురా మీ కుటుంబాల ఆస్తి పెంచుకుంటాను? మీకే 42% రిజర్వేషన్ ఓకే చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ మీరు సపోర్ట్ కూడా చేశారు సభలో. మరి దీన్ని అధిష్టానం ఓకే చెప్తుందా? మరి అప్పుడు మీరు అధిష్టానం వైపు మాట్లాడతారా లేదా ఇక్కడున్న బీసీల వైపు మాట్లాడతారా? బీసీలల్లా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీసీ బిడ్డలు ఓడతారా? మరి బీసీలు మరి మీరు ఎట్లా ఉన్నామంటున్నారు కదా, మరి మీ వాళ్ళకి మీరు ఎందుకు ఓటేయాలి? మీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తానుకున్న ఓటేయని మీరు రెడ్డిలను ముఖ్యమంత్రిని చేస్తున్న కాంగ్రెస్కి ఎందుకు వేసాం? ఇప్పుడు కదా హెచ్వి భూములు అమ్మినట్లు అవి అమ్మకపోతే బతకమన్నట్లు. ఇప్పుడు నిన్న లాఠీచార్జ్ చేసింది ఏది? హైదరాబాద్ కంచాల ఎవరి మీద లాఠీచార్జ్ చేసింది? యువతనే బలవుతుంది. సరైన నాయకులు ఎన్నుకోకపోతే